హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణ ఛానల్. ఈరోజు నేను తెలంగాణ స్టైల్ టమోటా చారు చేస్తున్నాను. అందుకు నేను టమోటాలు చిన్న సైజ్ 13 తీసుకున్నాను, అంటే చిన్నగా ఉన్నాయి. అందుకు చూడండి. అలాగే ఒక చిన్న గ్లాస్తో కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు శుభ్రం చేసి ఉంచుకున్నాను. అలాగే టమోటాలు చిన్నగా కట్ చేసి ఉంచుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ స్టవ్ మీద పెట్టి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసాను, టమోటాలు వేసాను. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చాక దింపుకోవాలి. విజిల్స్ వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. టమోటా కందిపప్పు ఉడికింది. ఇప్పుడు పప్పుని ఎనుపుకోవాలి. సాల్ట్ వేస్తున్నాను. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం కట్ చేసి ఉంచుకున్నాను. పప్పును ఎనుపుకున్నాను. ఉల్లిపాయ కట్ చేసి ఉంచుకున్నాను. కడాయి పెట్టి అందులో ఆయిల్ 1 స్పూన్ వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ వేసాను. ఫ్రై అయ్యింది. టమోటా కందిపప్పు ఎంపి ఉంచుకున్నాం కదా, అది వేసుకోవాలి. టమోటా కందిపప్పు ఎనిపి ఉంచుకున్నాం కదా, ఆ పప్పుని ఇందులో వేసుకోవాలి. వాటర్ 1½ గ్లాస్ వేస్తున్నాను. కారం 1 స్పూన్ వేస్తున్నాను. కరివేపాకు కొంచెం వేస్తున్నాను. కొత్తిమీర కొంచెం వేస్తున్నాను. చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను. ఆ చింతపండు రసం తీసి వేసుకోవాలి. చింతపండు రసం వేసుకోవాలి. చారు ఉడుకుతుంది. ఒకసారి కలుపుకొని సాల్ట్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. సాల్ట్ సరిపోయింది. ఒకవేళ మీకు కావలసినంత సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ వేయాలనుకుంటే వేసుకోండి, లేదా సరిపోయి ఉంటే అవసరం లేదు. ఒక 5 నిమిషాలు ఉడికించి దింపేసుకోవడం, అంతే. తెలంగాణ స్టైల్ టమోటా చారు రెడీ అయిందండి. ఇక స్టవ్ ఆఫ్ చేశాను. స్టైల్ టమోటా చారు రెడీ అయిందండి. చిన్న సైజ్ టమోటాలు నేను తీసుకున్నాను. మీరు మీడియం సైజ్ అయితే 6 తీసుకోవచ్చు. టీ గ్లాస్ అంతా కందిపప్పు తీసుకోవచ్చు. తెలంగాణ స్టైల్ టమోటా చారు రెడీ అయిందండి. స్టైల్ టమోటా చారు రెడీ అయిందండి. చిన్న సైజ్ టమోటాలు నేను తీసుకున్నాను. మీరు మీడియం సైజ్ అయితే 6 తీసుకోవచ్చు. టీ గ్లాస్ అంతా చారు వడియాలు సూపర్ అండి.